జీసస్ టైపాలజీ. ఈ టైపాలజీ అంటే ఏంటంటే యేసు ప్రభు జీవితంలో జరిగినట్లే ఇంతకు ముందు వేరే వాళ్ళ జీవితంలో జరిగిద్ది అనమాట. దాదాపు సిమిలర్గా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను యేసు ప్రభు జీవితంలో జరిగింది చెప్తాను, మీరు అదే సిమిలర్గా వేరే వాళ్ళ జీవితంలో ఏది జరిగిందో అది నాకు ఆన్సర్ చేయాలన్నమాట. మనుష్య కుమారుడు శిలువ పైన ఎత్తబడడం. మోషే కాలంలో సర్పము ఎడారులు ఎత్తడు. ఏం సర్పం? ఎత్తడి సర్పం. తండ్రి యొక్క ప్రియ కుమారుడు యేసు. అలాగే యాకోబు యొక్క ప్రియ కుమారుడు యేసేపు. కరెక్ట్. యేసు ప్రభువు పాపం అనే బంధకం నుండి ప్రజలను విమోచించడం. మోషే ఇశ్రాయేల్ ప్రజలను విమోచించడం. దాస్యం అనే బంధకం నుండి విడిపిస్తాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు మగబిడ్డలను చంపివేయడం. మోషే పుట్టినప్పుడు మగబిడ్డలను చంపిస్తారు. యేసు ప్రభు 30 వెండి నాణేలకు అమ్మబడుట. యోసేపు 20 వెండి నాణేలకు అమ్మబడ్డ. యేసు క్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉండడం. మోషే 40 రోజులు ఉపవాసం. యేసు ప్రభు లోనికి రావడం వలన రక్షింపబడ్డం. ఓడలోనికి రావడం వల్ల రక్షింపబడ్డం. యేసు ప్రభు సమాధిలో 3 రోజులు ఉండడం.